పురాణాలకు కొమ్ములున్నాయా? మన పురాణాల్లోని స్త్రీలు నిజంగా బలహీనులా? ఒక దేశభక్తి గీతం పాడితే విచారణ, అదే మన దేవతల మీద జోకులు వేస్తే అది స్టాండప్ కామెడీ, మన పురాణాలను బూతులు తిడుతూ నాటకం వేస్తే ఫస్ట్ ప్రైజ్. మన సంస్కృతిలో చర్చకు వాదనకు ఎప్పుడూ చోటు ఉంటుంది. భావ ప్రకటన స్వేచ్ఛ ఈ పదాన్ని మన దేశంలో కొందరు తమకు ఇష్టం వచ్చినట్టు వాడుకుంటున్నారు. హిందూ దేవుళ్లను, మన ఇతిహాసాలను, మన సంస్కృతిని కించపరచడం కూడా ఈ స్వేచ్ఛ కిందకే వస్తుందా? కేరళలో జరిగిన ఈ సంఘటన చూస్తే ఈ ప్రశ్నకు సమాధానం అవుననే అనిపిస్తోంది. మరింత దారుణం ఏంటంటే ఈ అవమానానికి అక్కడ ఫస్ట్ ప్రైజ్ కూడా ఇచ్చారు. కేరళలోని మలప్పురం జిల్లాలో ఒక స్కూల్ యూత్ ఫెస్టివల్ జరిగింది. అందులో వీరనాట్యం అనే ఒక నాటకానికి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ అసలు సమస్య ఆ నాటకంలో ఉన్న కంటెంట్ తో వచ్చింది. ఆ నాటకం మన రామాయణ మహాభారతాలను వక్రీకరిస్తూ అందులోని స్త్రీ పాత్రలను చాలా నీచంగా ఫైన్లెస్ హీరోయిన్స్ అంటే వెన్నెముక లేని బానిసలుగా చిత్రీకరించింది. అంతటితో ఆగకుండా పురాణాలకు కొమ్ములున్నాయా అంటూ హేళన చేస్తూ మలయాళంలో అత్యంత అసభ్యకరమైన బూతులు కూడా వాడారు. ఈ నాటకానికి దర్శకత్వం వహించింది రఫీక్ మంగళసేరి అనే వ్యక్తి. పసిపిల్లల మనస్సులో మన పురాణాల పట్ల ఇంతటి విషయాన్ని నింపుతున్న ఈ నాటకానికి అక్కడి జడ్జీలు ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి మరీ ప్రోత్సహించారు. అసలు వాళ్ళు అన్నట్టు మన పురాణాల్లోని స్త్రీలు నిజంగా బలహీనులా? ఒక్కసారి మనమే గుర్తు చేసుకుందాం. ఆ నాటకంలో చెప్పింది అబద్ధమని నిరూపించడానికి మనకు వేల ఉదాహరణలు ఉన్నాయి. మన పురాణాల్లోని స్త్రీలు బలహీనులు కాదు, వాళ్ళు శక్తి స్వరూపిణులు. సీత, రామాయణంలో సీత కేవలం ఒక పాత్ర కాదు, ఆమె ఒక శక్తి. ఆమె ఆత్మాభిమానానికి, ఆత్మస్థైర్యానికి, ధైర్యానికి ప్రతీక. అందుకే మనం రాముడి పేరు చెప్పేటప్పుడు కూడా సీతారాం అని ఆమెకు మొదటి స్థానం ఇస్తాం. తార, వాలి భార్య అయిన తార కిష్కిందకు రాణి. ఆమె ఒక అద్భుతమైన వ్యూహకర్త. కష్ట సమయాల్లో రాజులకు సలహాలిచ్చి రాజ్యాన్ని నిలబెట్టిన దీశాలి. ద్రౌపది, మహాభారతంలో కౌరవ సభలో వస్త్రాపహరణం జరుగుతున్నప్పుడు ద్రౌపది చూపిన ధైర్యం, ఆమె చేసిన శబదం ఒక మహా సంగ్రామానికే దారితీసింది, ధర్మాన్ని నిలబెట్టడానికి కారణమైంది. ఇది బలహీనత అంటారా? కుంతి, పాండవుల తల్లి కుంతీదేవి తన తెలివితో, రాజకీయ చతురతతో పాండవుల భవిష్యత్తునే మార్చేసింది. శిఖండి, అంబ పునర్జన్మ అయిన శిఖండి భీష్ముడిని ఓడించాలనే సంకల్పంతోనే మళ్లీ జన్మించిన యోధురాలు. అనుకున్నది సాధించి చూపించింది. అంతేకాదు, ఈ వెస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ సూడో లిబరల్స్ ఎప్పుడు గొంతు చించుకుని అరిచే జెండర్ ఈక్వాలిటీ గురించి మన త్రిమూర్తి దంపతులైన పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీ నారాయణులు, బ్రహ్మ సరస్వతులని అడగండి, చెప్తారు. రెస్పెక్ట్ ఫర్ ఉమెన్ గురించి మన హిందువుల చరిత్రలోని రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మీబాయిలను అడగండి, చెప్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఇతిహాసాల్లో, చరిత్రలో ఎందరో శక్తివంతమైన మహిళలు కనిపిస్తారు. వాళ్ళందరినీ బలహీనులు అనడం ఎంతవరకు సమంజసం? మన సంస్కృతిలో చర్చకు, వాదనకు ఎప్పుడూ చోటు ఉంటుంది. ఆది శంకరాచార్యుల వారు దేశమంతా తిరిగి ఎంతో మంది పండితులతో శాస్త్రార్థాలు చేసి వాదనలతోనే సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు. అలా తర్కంతో చర్చిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ జరిగింది అది కాదు. ఇది మన కళలను వక్రీకరించి మన సంస్కృతిని అవమానించడం. ఇక్కడే ఇంకో విచిత్రం జరిగింది. ఇదే కేరళలో కొద్ది రోజుల క్రితం వందే భారత్ ట్రైన్ ప్రారంభోత్సవంలో కొంతమంది స్కూల్ పిల్లలు ఒక దేశభక్తి గీతం పాడారు. అది RSS కి సంబంధించిన పాట అని చెప్పి ప్రభుత్వం వెంటనే విచారణకు ఆదేశించింది. మరి మన సంస్కృతిని ఎంత దారుణంగా అవమానించిన నాటకం మీద మాత్రం ఏ చర్య లేదు, కనీసం మాట్లాడలేదు. ఒక దేశభక్తి గీతం పాడితే విచారణ, అదే మన దేవతల మీద జోకులు వేస్తే అది స్టాండప్ కామెడీ. మన పురాణాలను బూతులు తిడుతూ నాటకం వేస్తే ఫస్ట్ ప్రైజ్. ఇదేనా మన ప్రభుత్వాల ద్వంద్వ నీతి? ఈ రెండు సంఘటనలను పక్క పక్కన పెట్టి చూస్తే మీకే అర్థమవుతుంది అసలు ఏం జరుగుతుందో. అయితే ప్రజల నుంచి, హిందూ సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చివరికి ఆ స్కూల్ యాజమాన్యం దిగివచ్చింది. ఆ నాటకాన్ని స్టేట్ లెవెల్ పోటీల నుండి వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. సమస్య ఇక్కడితో ఆగిపోలేదు. అసలు ప్రశ్న ఇంకా మిగిలే ఉంది. మన పిల్లలు మన సొంత సంస్కృతి గురించి, మన చరిత్ర గురించి ఏమీ తెలుసుకోకుండా ఎందుకు పెరుగుతున్నారు?
చేస్తున్నారు? మన గొప్పతనాన్ని వాళ్లకు చెప్పడంలో మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం? వాళ్ళ మనసులో ఇంత తేలికగా తప్పుడు అభిప్రాయాలు నాటగలుగుతున్నారంటే ఆ తప్పు మనది కాదా? దీనికి తల్లిదండ్రులుగా, సమాజంగా మన బాధ్యత ఎంత? ఈ మొత్తం సంఘటనపై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో చెప్పండి. మన పిల్లలకు మన సంస్కృతిని సరిగ్గా ఎలా పరిచయం చేయాలో మీ సలహాలు కూడా పంచుకోండి. మన సంస్కృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వేకప్ ఇండియా, ఇకనైనా మేల్కోండి. కులం, వర్గం, ప్రాంతం అనే గీతలు చెరిపేసి హిందువులుగా మనమంతా ఏకం కావాలి. ఇలాంటి అన్యాయాల్ని ప్రశ్నించాలి. జై హింద్.